హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం పడుతోంది. నాంపల్లిలో కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. హైదరాబాద్లో వాతావరణం చల్లబడింది. భారీ వర్షం కురుస్తుంది. ఒక రోజు వర్షం, మరో 2 రోజులు ఎండ, 3 రోజులు ఉక్కపోత అన్నట్లుగా హైదరాబాద్లో పరిస్థితి ఉండే. గత కొన్ని రోజుల నుంచి చూసాం మనం ఏ స్థాయిలో ఎండ కొట్టిందో, ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో చూసాం. సో ఈ రోజు హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తుంది. హైదరాబాద్తో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాలు అట్లనే మొత్తం అన్ని జిల్లాల్లో కూడా వర్షం కురుస్తుంది. సో హైదరాబాదు ప్రజలకు కొంత ఇబ్బంది అవుతుంది. ఇప్పటివరకు ఉక్కపోత ఉన్న వాతావరణం చల్లబడ్డట్టు పడి సో భారీ వర్షం కురుస్తుంది. దీంతో హైదరాబాద్లో ఉన్నటువంటి నగర జీవనానికి ఇబ్బంది కలుగుతుంది. ముఖ్యంగా హైదరాబాద్లో మనకు తెలిసినటువంటి విషయమే, ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. సో చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. లేదంటే స్లోగా ట్రాఫిక్ మూవ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనపడుతుంది. ఈ భారీ వర్షంతో ముఖ్యంగా బయటకు వచ్చినటువంటి ఇతర పనుల నిమిత్తం, ప్రైవేటు ఉద్యోగాల నిమిత్తం, తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళందరూ కూడా బయటకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇళ్లకు వెళ్ళేటువంటి సమయంలో భారీ వర్షం కురుస్తుంది. భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి హైదరాబాద్లో. గతంలో మనం చూసినాం హైదరాబాద్లో కొంత వర్షం కురిసినా ట్రాఫిక్ జామ్ అవుతుంటుంది. మరోవైపు మొత్తం ఎక్కడికక్కడికి డ్రైనేజ్ కూడా పూర్తిగా నిండి బయటికి పొంగి పొర్లుతున్నటువంటి సిచ్యువేషన్ మన హైదరాబాద్లో చాలాసార్లు చూసాం. సో ఇప్పుడు మొత్తం హైదరాబాద్లో సమయము కొంత సాయంత్రం అవుతున్నా మొత్తం చీకటి పడ్డట్టుగా, మొత్తం ఆకాశం అంతా మొత్తం మేఘాలతో నిండిపోయినట్టుగా మనకు కనపడుతుంది. సో కొంత చీకటిగా ఉంది. సో గత కొన్ని రోజుల నుంచి ఎండతో ఇబ్బంది పడ్డటువంటి హైదరాబాద్ నగర హైదరాబాద్ ప్రజలకు కొంత ఇది ఉపశమనం అయినప్పటికీ కూడా భారీ వర్షం కావడంతో కొంత ఇబ్బందులు కలుగుతున్నాయి. ముఖ్యంగా జిహెచ్ఎంసీ కూడా ఎవరు కూడా ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని చెప్పి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. కాబట్టి వర్షం తగ్గే వరకు ఎట్టి పరిస్థితులను బయటికి రావద్దని ప్రజలు కూడా జిహెచ్ఎంసీ ఇప్పటికే కోరింది. సో మరోవైపు ఇటు విద్యుత్తుకు అట్లనే చెట్లు కూలేటువంటి అవకాశం ఉంటుంది. సో డ్రైనేజ్ కూడా పొంగి పొరలేటువంటి అవకాశం ఉంటాయి. ముఖ్యంగా మాన్యువల్స్ ఎక్కడ ఉన్నాయో అనేది కూడా మనకు అర్థం కాదు. కాబట్టి బయటికి రాకపోవడమే మంచిది. సో మొత్తానికి గత కొన్ని రోజుల నుంచి కూడా ఎండలతో సతమతం అవుతున్నటువంటి నగర ప్రజలకు ఈ వర్షం చాలా ఊరటను ఇచ్చింది. అయినప్పటికీ కొంత నష్టం కూడా చేకూర్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇళ్ల నుంచి ప్రజలు ఎవరు బయటికి రావద్దని చెప్పి జిహెచ్ఎంసీ హెచ్చరికలు జారీ చేసింది. కాబట్టి ఎవరు రాకుంటే ఉంటే బెటర్. ఇక మరోవైపు వర్షంతో కొంత నగర జీవనం అంతా కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇందాక మనం చెప్పినట్టుగా ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగులు కావచ్చు, పనుల కోసం బయటకు వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ట్రాఫిక్ కూడా జామ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు హైదరాబాద్లో కనపడుతుంది. ఇంకా వర్షం అయితే భారీగా కురుస్తుంది. దాదాపుగా 30 నిమిషాల నుంచి ఎడతెరపు లేకుండా వర్షం కురుస్తుంది. సో భారీగానే వర్షం నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. క్యాజువల్గా హైదరాబాద్లో కనీసం ఒక 3 నుంచి 4 సెంటీమీటర్ల వర్షం కురిస్తే వెంటనే హైదరాబాద్ అంతా కూడా చిత్తడిగా మారిపోతుంది. తర్వాత భారీ వర్షం కురిచినట్టుగా కనపడుతుంది. కానీ ఇప్పటికే భారీ వర్షం కురుస్తుంది. దాదాపు 30 నిమిషాల నుంచి వర్షం తగ్గకుండా దంచి కొడుతుంది. దీంతో ప్రజలకైతే ఇబ్బందులు తప్పేలా లేవు. సో బయటికి రావద్దని చెప్పి జిహెచ్ఎంసీ హెచ్చరికలు జారీ చేసింది. కాబట్టి అందరూ ఇళ్లలోనే ఉండి వర్షం తగ్గిన తర్వాత బయటకు వచ్చి తమ సొంత పనులను చూసుకుంటే బెటర్ అనేటువంటి అభిప్రాయాలు కూడా జిహెచ్ఎంసీ అధికారులు వ్యక్తం చేశారు. సో ఇది ప్రస్తుతానికి హైదరాబాద్లో వర్షానికి సంబంధించినటువంటి తాజా అప్డేట్స్. కెమెరామెన్ ప్రభాకర్తో శ్రీనివాస్, V6 న్యూస్, నాంపల్లి, హైదరాబాద్.